గుర్తొచ్చింది, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే గొడ్డల వేటి గుర్తొచ్చింది, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే కోడి కత్తి గుర్తొచ్చింది, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే గులకరాయి గుర్తొచ్చింది, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే బూతులు గుర్తొచ్చాయి, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే చర్లపల్లి జైలు గుర్తొచ్చింది, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే మద్యం కుంభకోణాలు గుర్తొస్తాయి. అది ఇద్దరు నాయకులకు ఉన్న తేడా. ఈ విషయం నేనే కాదు, ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళే కాదు, మీరందరూ కూడా పబ్లిక్ లోకి వెళ్ళి చెప్పాలి. మళ్ళా ఇటువంటి దుర్మార్గుడు వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరో కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మళ్ళా అటువంటి దుర్మార్గుడు వస్తే కనుక ఇక్కడ ఉద్యోగస్తులు ఎవరు కూడా పనిచేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి అటువంటి వాడు రాకూడదని నిన్న మొన్న ఒకసారి ఎక్కడ చూపించారు. రామానాయుడు గారు ఎవరో చెప్తున్నారు, సీసాలో బంధిస్తాడట, దయాన్ని సీసాలో బంధిస్తాం కదా, బంధించేశారు. అది సీసా ఏమైతుంది, ఎక్కడో తీసుకుని పడేస్తాం, ఏ సముద్రం మధ్యలోనే పడేస్తారు. తప్పిసారి అది బయటకు వచ్చి ఎవడో కావాలని ఇలా తీసాడు అనుకోండి, మళ్ళీ ఏమైతుంది, రెట్టింపు దాంతో బయటకు వచ్చేదట. సో అలాంటి పరిస్థితులు మనకు తెచ్చుకోవద్దు, రావు కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన, ఒక్కసారి చూశారు, మళ్ళా అటువంటి పరిస్థితి రాదు. నేనెందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొంతమంది ఆ భయంతోని అటు ఇటుగా పనిచేసే వాళ్ళు కూడా దయచేసి మీరు న్యాయబద్ధంగా పనిచేయండి. అఫీషియల్స్ ని కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, మిమ్మల్ని ఏ రోజు కూడా అక్రమంగా కేసు పెట్టమని ఎవరికి చెప్పలే, లేకపోతే అక్రమంగా ఎవరు రోడ్డు మీద తీసుకొచ్చి మీరు ఎఫ్ఐఆర్లు కట్టమని చెప్పలే, అధికారులకు కూడా అక్రమంగా ఇంకొకటి భూమిని తీసుకొచ్చి ఇంకొకటికి రాయమని మేము చెప్పట్లే. మీ పనులు మీరు న్యాయబద్ధంగా ప్రశాంతంగా గౌరవంగా మంచి పొగతో పనిచేయండి, ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతే తప్పించి ఎవరో వస్తారు లేకపోతే ఇప్పుడు భయపడే అంత అవసరం కూడా లేదు. నేను చెప్తున్నా, నేనే కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే చెప్తారు, న్యాయబద్ధంగా పనిచేసుకుందాం, న్యాయానికి నీతికి నిజాయితీకి నిలువెత్తు రూపం, అప్పుడే ప్రజలకు కూడా మేము కూడా సమాధానం చెప్పాలి. కాబట్టి మేము ఇలా పనిచేసుకోవాలని దయచేసి మీకు ఒకటే చెప్తున్నానమ్మా, ఈరోజు మీకున్న బాధ అందరికీ ఉంది, కానీ రైట్ వే మనకి ఒక నాయకుడు ఉన్నాడు, నాయకుడు తాలూకా దిశానిర్దేశాన్ని గౌరవించాల్సిన అవసరం మనకుంది. దయచేసి ఆయన ఏం పని చేసినా ఆయన ముందు తరాల గురించి ఆలోచించే మనిషి, ఆ విషయం మీకు నాకు అందరికీ తెలుసు. దయచేసి ఆ విధంగా పనిచేసుకుందాం. గాంజా విషయంలోని కూడా ఈ రోజు మేము ఎంత ముందుకు వెళ్తున్నామో మీకు తెలుసు. ఎక్కడైనా గాంజా ఈగలని ఒక స్థాపించి ఎక్కడ కూడా గాంజా లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. ఇక్కడ చాలా మంది ఒకటే అప్పీల్ చేస్తున్నా, గాంజా విషయంలో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ గాంజాలో ఇన్వాల్వ్ అయినట్టు కానీ, లేకపోతే ఎవరైనా మీ పిల్లలు కానీ వాళ్ళ తోటి స్నేహితులు కానీ గాంజాకి అలవాటు పడినట్టు కానీ అలాంటివి ఉంటే 1972 నెంబర్కి టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయండి. డెఫినెట్ గా ఈగల్ టీం వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా రెస్క్యూ చేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దయచేసి ఈ విషయంలో మీరందరూ కూడా సహకరించండి, సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటున్నామా. జై హింద్. ఎవరైనా సాక్షి ఇందాక చెప్పారు, ఎక్కడ రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, నిన్న కాక మన సత్యకుమార్ గారు రోడ్డు మీదకి వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. ఆయన అంబులెన్స్ రావడం లేట్ అయిందని ఆయన సొంత వాహనంలోని ఆ అమ్మాయిని ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్లి అమ్మాయి ప్రాణాలు కాపాడిన పరిస్థితి. అరే నీ గురించి నీ కార్యకర్త వచ్చి నీ కారు కింద పడిపోతే నిజంగా ఎలాంటి వాడైనా కార్యకర్తని పక్కకి తీసుకెళ్లి కొన్ని ఏదైనా మీటింగ్ స్టార్ట్ అవుతుందంటే వాళ్ళని తీసుకెళ్లి వెంటనే హాస్పిటల్ పంపించి ఏర్పాటు చేయాలి. పక్కకి లాగేస్తావా, పక్కకి లాగేసి చెత్తలు వేసేస్తావా? చచ్చిపోతే తిరిగి వాళ్ళ ఇంటికి ఆయన వెళ్ళడట, పరామర్శన ఆయన ఇంటికి వెళ్ళదు. ఆ ఇంటికి వెళ్ళాలంటే సంవత్సరం దాటాలి. మొన్న చూసారు కదా నరసరావుపేటలో సంవత్సరం దాటిన తర్వాత ఆ బెట్టింగ్ దాంట్లోనే చనిపోయిన అతని తాలూకా విగ్రహానికి ఓపెన్ చేయడానికి సంవత్సరం తర్వాత సంవత్సరానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ముగ్గురు నిలిచిపోయాడు కదా, ముగ్గురు చనిపోయారా లేదా? ఆ ముగ్గురు చనిపోయిన ఇంటికి పోగా వాళ్ళ ఇంటికి పిలిపించుకున్నాడు. దీన్నే అంటారనమాట ఓదార్పు ఫ్రమ్ హోమ్. ఇంతకు ముందు మన వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కదా, ఇంతకు ముందు ఓదార్పు అయితే సీఎం అవ్వకముందు చేశాడు, ఈసారి ఓదార్పు అయితే ఎక్కడ చేస్తున్నాడు, తాడేపల్లి ఇంట్లో కూర్చొని చేస్తున్నాడు. పిలిపించుకొని వాళ్ళతో ఒక స్టేట్మెంట్ గట్టిగా ఏదో బెదిరించి స్టేట్మెంట్. ఇలాంటి రాజకీయాలు చూడడం ఏం కాదు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి ఎంతో మంది నీలాంటి వాళ్ళు ఎంతో మందిని అడగొట్టి ఫ్యాక్షన్ రాజకీయాలను అనగొట్టి నక్సలిజాన్ని అనగొట్టి ఈ రోజు అభివృద్ధి పదం మీద ముందుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ గడ్డలు ఇచ్చిన 75 సంవత్సరాలు మేము అనుకుంటాను యువకుడు. అది చంద్రబాబు నాయుడు గారు. నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ 3 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తారట. ఇంకోటి అంటే తర్వాత ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారు ఉంటారా లేదు, వీడు తెలుసు రాసి పెట్టాడు కదా బ్రహ్మ కదా, బ్రహ్మ తర్వాత చంద్రగుప్తుడు ఇదే మాట రాసి పెడతారు. మేము మాట్లాడగలం,
రాజశేఖర రెడ్డి ఎలా చనిపోయాడు మాట్లాడితే మేము మాట్లాడలేమా? రాజశేఖర రెడ్డి గారు ఈ సంవత్సరంలో చనిపోయారు, ఎవరైనా రాసి పెట్టుంటారా? ఈ రోజు బయటకు వెళ్తే ఇంటికి వస్తామో లేదో తెలియదు. మొన్న మనం చూసాం, ఎక్కడో ఏరోప్లేన్ క్రాష్ అయ్యింది, 280 మంది చచ్చిపోయారు, అందులో ఒకడు మాత్రం బతికాడు. అవునా కదా? ఇక్కడ రాసి పెట్టి ఉండాలి, ప్రజల ఆశీర్వాదం ఉండాలి. నువ్వు నేను రాస్తే కాదు ఇది మీలా రాజారెడ్డి రాజ్యాంగం కాదు, అంబేద్కర్ రాజ్యాంగం. ఈ రోజు నీకొక్కటే చెప్తున్నా, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక స్టెప్ వేశారంటే మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇలా విధ్వంసం చేసి ఇలా చేసినందుకు వాళ్ళకి నచ్చేట్టు ప్రవర్తించినందుకు 151 సీట్ల నుంచి 11 సీట్లకు తీసుకొచ్చారు. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పదే ఆర్చి కూర్చి వ్యవహరిస్తున్నారంటే చాలా మంది మా లీడర్స్ ఉంటారు, అదేంటి ఆ టైంలో ఎలా చేసాడు అలా చేసాడు, మమ్మల్ని ఏం చేయనివ్వట్లేదు, మా కాళ్ళు చేతులు కట్టేస్తున్నారు, మా పోలీసులు వాటికి సహకరించట్లేదని మీరు అనుకుంటున్నారు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, ఈ 5 సంవత్సరాలు మనకి టార్గెట్ కాదు, ఈ 5 సంవత్సరాలతో పాటు ఇంకొక 10 సంవత్సరాలు మనకి టార్గెట్. అప్పుడే మనం ఇంట్లో ప్రశాంతంగా ఉండగలం, మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండేది, మన రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్లేది. కాబట్టి ఆ ఒక్క విషయం గురించి ఆలోచించే ఈ రోజు ప్రజలందరికీ కావాల్సిన అభివృద్ధి సంక్షేమాన్ని ఇస్తూనే మన కార్యకర్తలు వాళ్ళకి ఒక భరోసా కల్పించే దిశగా ఈ రోజు మనం ముందుకెళ్తున్నాం. దీనిలో 1-2 రోజులు లేట్ అవుతుంది. తమిళ్లు వెళ్ళారు కదా జైలుకి, రూపురేఖలు మార్చుకొని వచ్చారా లేదా? రూపురేఖలు మారినాయా లేదా? అవుతున్న వాళ్ళందరూ ఏమయ్యారు? బయటకు వస్తున్నారు, జైలు నుంచి బయటికి వెళ్ళాల్సిన ఇంకా చాలా మంది ఉన్నారు. ప్రాపర్ వేలో చేద్దాం, తొందరపడాల్సిన అవసరం లేదు, మనం అక్రమ కేసులు పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు తప్పు చేసిన దానికి మనకు శిక్ష పడే పరిస్థితులు ఈ రోజు వచ్చినాయి. మీకు విషయం చెప్పాలి, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒక మైక్రోసాఫ్ట్ గుర్తొస్తుంది. ఆ వ్యవస్థ ఎన్డీఏ కూటమితో కలిసి 175 సీట్లకి గాను 164 సీట్ల ఇక్కడికి రావడానికి ప్రధానమైన కారణం కూడా అదే. ఈ రోజు స్టేజ్ అలంకరించిన ప్రతి ఒక్క పెద్దలకి, ముఖ్యంగా ఈ రోజు ఈ గ్రామంలోని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన సుబ్బయ్య గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సుబ్బయ్య గారితో పాటు చాలా మంది కార్యక్రమాలు పాల్పంచుకున్నారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మా మహిళా సోదరి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నిజంగా పల్నాడు అనేసరికి పౌరుషాల గడ్డ అంటాం, కానీ మగాళ్ళకి ఎంత పౌరుషం ఉంటుందో దానికి మించి పౌరుషం ఉంటుంది మా మహిళలకి. ఆ మహిళల పౌరుషం మీ అందరూ కూడా ఈరోజు ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఒక్కసారిగా రిలీఫ్ వచ్చినట్టుగా కూడా లాస్ట్ 5 సంవత్సరాలు నిజంగా చాలా బాధలు పడ్డారు. నేను కాదని చెప్పట్లేదు, ఎన్నో బాధలు పడ్డాను, ఎన్నో అవమానాలు పడ్డాను. మీతో పాటు నేను కూడా ఎన్నో బాధలు పడ్డాము, మేము ఎన్నో అవమానాలు పడ్డాం. ఈ రోజు ఇక్కడ కూర్చున్న నా మీద కానీ, గుడిపాటి రవి గారి మీద కానీ, ఎమ్మెల్యే గారి మీద కానీ కేసులు లేకుండా ఈ రోజు అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలు, మనం 164 మంది ఎమ్మెల్యేలు వెళ్తున్నాం. కాబట్టి 164లో కూడా చూసుకుంటే 80% ఎమ్మెల్యేల మీద కేసులు ఉన్నాయి. అదేదో మేము కూలీలు చేసో ఏదో చేసో తప్పుడు పనులు చేసో కాదు, అన్ని కూడా లాస్ట్ గవర్నమెంట్ మీద ఇది తప్పు అని చెప్పినందుకు మా మీద పెట్టిన కేసులు. సో మీతో పాటు మేము కూడా సఫరర్స్. కాబట్టి మేము ఇంకో విషయం చెప్పినా, నా మీద అట్రాసిటీ కేసు ఉంది. ఈ రోజుకి కూడా కడప కోర్టుకి అట్రాసిటీ కేసు విషయంలో నేను కడప కోర్టుకి అటెండ్ అవుతాను. అంటే లాస్ట్ గవర్నమెంట్ ఎన్ని అన్యాయాలు చేసింది, అక్రమాలు చేసిందని చెప్పేదానికి ఒక ఎగ్జాంపుల్ గా మీకు చెప్తున్నా. అఫ్ కోర్స్ ఆ కష్టాలన్నీ పోయినాయి, చాలా కష్టాలు పడ్డాం, కసిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి రావాలని పూజలు చేశారు, మొక్కులు మొక్కుకున్నారు, అమరావతి రాజధానికి ఇక్కడే ఉండాలని పాదయాత్రలు చేశారు. ఇదే ప్రవీణ్ గారి గురించి ప్రతి గుమ్ము ఎక్కి దిగి సైకిల్ కోటేయండి అని చెప్పి అడిగారు. మీ అందరి కృషి ఫలితం ఈ రోజు మనం అత్యధిక మెజార్టీస్తో మనం 164 సీట్లు చేయించుకొని ఈ రోజు ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి పెట్టిన తర్వాత అందరికీ పెద్ద టాస్క్, ఆర్థిక వనరులు లేవు, ఆర్థికంగా చాలా చిరిగిపోయింది, వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేసింది. అయినా కూడా తిరిగి పుంజుకోవాలంటే దార్శనికత కలిగిన నాయకుడు, విజ్ఞత కలిగిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారితో మాత్రమే సాధ్యమవుతుందని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపి ఈ రోజు ఆ రోజు నుంచి ఈ రోజు ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసు. చాలా మంది చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడతారు. 75 సంవత్సరాల వయసులో నిజంగా మాట్లాడాలందరికీ కూడా ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఒక్కసారి మాకేమో అలసట వస్తుంది, ఏదో ఒక సందర్భంలో బాబా ఏంటి అలసట అనుకుంటాం. కానీ ఒక్కసారిగా మేము ఎవరో కూర్చొని పుస్తకాలు చదివి మోటివేట్ అవ్వక్కర్లా, ఒక చంద్రబాబు నాయుడు గారిని మధ్యలో తలుచుకుంటే చాలా మేము మోటివేట్ అవుతాం. 75 సంవత్సరాల వయసులో ఈ 18 గంటల పాటు ఎప్పుడు చూడలేదు ముఖ్యమంత్రి కాదు ఆయన, 15 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు ఆయన. అటువంటి వ్యక్తి ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలి అని చెప్పి ఎన్నో అవమానాలు పడ్డారు, అంతకు మించి ఎన్నో బాధలు పడ్డారు.
అయినా కూడా ఈరోజు రాష్ట్రం బాగుపడాలని అభివృద్ధి మీద సంక్షేమం మీద మన దృష్టి పెట్టారు. మీ అందరికీ తెలుసు, లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, అమ్మ ఒక్క ఛాన్స్ అన్నాడు. 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు పెన్షన్ చేసేస్తానన్నాడు. అందరూ నమ్మేశారు. చాలా ఏదేదో చెప్పాడు, అమ్మఒడు అందరికీ ఇచ్చేస్తానన్నాడు. నమ్మేశారు ఆడవాళ్ళందరూ. పోలే ఒక్క ఛాన్స్ అన్నాడు కదా, ఏం చేస్తావు చూద్దాంలే అని ఇస్తే పెన్షన్ ఇవ్వబోయే స్వామి అంటే ఎన్ని రోజులు పట్టిందమ్మా 1000 రూపాయలు పెంచడానికి? 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు పెంచడానికి ఎన్ని రోజులు పట్టింది? 5 సంవత్సరాలు పట్టింది. అదే చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచడానికి ఎన్ని రోజులు పట్టింది? ఒక నెల ముందుకు తీసుకెళ్ళి మొత్తం 7,000 రూపాయలు ఒక్కసారి ఇచ్చిన పరిస్థితి. అది మన నాయకుడు అంటే. మీరందరూ అన్నారు అమ్మకు తల్లికి సంవత్సరం గడిచింది, మనకి ఓటేసి గెలిపించి ఈరోజు మన మీద ఎంతో నమ్మకంతో మనకి 164 సీట్లు ఇచ్చిన మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారో తెలుసుకొని రండి అని మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ముఖ్యంగా అందరినీ కూడా ఈరోజు మీ ఇంటింటికి పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గౌరవ మనందరి అభిమాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి వారు. అందులో భాగంగా ఈరోజు రావడం జరిగింది. నేను ఇక్కడికి వస్తున్నప్పుడు చాలా మంది రైతులు మొహాల్లో ఆనందం కనిపించింది. ఏంద్రా ఈ ఆనందం అనుకున్నా. నేను రాత్రి వర్షం పడిందండి అన్నారు. వర్షం పడినట్టు అంటే వర్షానికి ఇటువైపు అంటే రైతులు ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారో నిజంగా ఒక్కసారి మాకు రైతుల కష్టం కనిపించింది. ఇందాక నేను రవి గారు కార్లో వస్తున్నప్పుడు మీ ఊళ్ళో ఉన్న చాలా మంది ఆ పత్తి విత్తనాలు వేయడానికి తప్పక వెళ్ళామండి, వర్షం పడింది, మళ్ళీ వర్షం పడినవన్నీ విత్తనాలు వేయాలి, అటు మీటింగ్ కూడా రాలేక ఇక్కడ ఉండిపోయామండి, మిమ్మల్ని చూద్దామని ఆగేవండి అంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది. అది కదా అభిమానం అంటే. వాళ్ళ కష్టంలో ఉన్నా, వాళ్ళు ఏ పని చేసుకుంటున్నా కూడా మా మీద అభిమానంతో ఆపి మమ్మల్ని ఆశీర్వదించి పంపించిన ఈ గ్రామ ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా ఖమ్మంపాడు గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ మీటింగ్ రావాలి ప్రవీణ్ గారు సోదరా, మరి ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకోవాలంటే అమ్మ మిమ్మల్ని ఎప్పటి నుంచో రమ్మంటున్నారు, మీరే ఇప్పుడు వస్తారన్నారు, సంతోషం. కంపల్సరీగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి అతి తక్కువ టైంలోనే ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఈరోజు అభివృద్ధి బయటికి కనిపించాలి అని చెప్పి సుమారుగా ఒక 3 కోట్ల రూపాయల వర్తకు సంబంధించిన రోడ్లకి ఈరోజు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు ఈరోజు ప్రజల్లో కలుగుతున్న అభిమానాన్ని ఈరోజు మనందరికీ కూడా చూపించిన మీ అందరి అభిమాన నాయకుడు సోదరుడు ప్రవీణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. మహిళా విజయం వెనకాతలో ఒక మగాళ్ళు ఉంటారంటారు, కానీ ఈ మగాడి విజయం వెనకాతలో ఒక మహిళ ఉంది. కరెక్టే కదా, మమ్మల్ని మేము పొగలోపోతే ఎవరు పొగడు, నిజంగా చెప్తున్నా. వచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, ప్రవీణ్ గారిని ఎంత ఆదరిస్తున్నారు, లావణ్య గారిని కూడా అంతే ఆదరిస్తున్నారు. పెదకూరుపాడు ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ప్రత్యేకంగా మీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి గురించి నేను చెప్పక్కర్లా. పౌరుషాలగడ్డ పల్నాడుకి ఇన్ఛార్జ్ మినిస్టర్, ద సేమ్ టైం తనకి ఇచ్చిన పనిని నిక్కచ్చిగా, నీతిగా, నిజాయితీగా పనిచేయడంలో, తనకు ఇచ్చిన పనితో పాటు అంటే ఒక ఎథిక్స్ తో కూడా రాజకీయాలు చేయడంలో దిట్టాన్ని ఎవరైనా చూపించవచ్చు అంటే మా గొట్టుపాటి రవి గారిని చూపించారు. ఆ సహచర మంత్రివర్యులు గొట్టుపాటి రవికుమార్ గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా వేదిక మీద ఉన్న మండల పార్టీ అధ్యక్షుడు మొన్నటి వరకు గేడీ చేశారు. ఇదే జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వచ్చి నీకు 15,000 అన్నాడు. ఈరోజు రాడే ఇంట్లోంచి బయటికి నీ జనాలతోని లేదా రౌడీలతోని గూండాలతోని రోడ్ల మీదకి వచ్చి మాట్లాడడం కాదు. ఇప్పుడు రా నేను చెప్తా, ఒక ఆడపిల్లని ఇందులో ఎవరు పై సబ్సిడీ కొట్టేశారా, టీడీపీ కొట్టేశారా మాకు అనవసరం. ఒక ఆడపిల్లని బయటకు తీసుకొచ్చి 3 పిల్లలున్నా, 4 పిల్లలున్నా, 5 పిల్లలున్నా కూడా ఆ తల్లికి 100,000 రూపాయలు ఇచ్చిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, అది కాదేసి ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు ఈరోజు అమరావతి పునర్వ్యవస్థీకరణ చేయడానికి, పునర్నిర్మించుకోవడానికి అంత మంచి స్కూల్ డ్రెస్ చూడండి, నేను చక్కగా ఆనందంగా ఉన్నారు. ఆ మంచి స్కూల్ డ్రెస్, మంచి షూ, మంచి బ్యాగ్, వాటితో పాటు వాళ్ళ అమ్మలందరికీ కూడా తల్లికి వందన వచ్చిన ఆనందం ప్రతి ఒక్క బాలోనే ఉంది. ఆఖరికి ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్న మన లోకేష్ బాబు గారు ఎంత ఆలోచన చేశారంటే ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యంతో భోజనం పెట్టాలి, అంతేగాని సన్న బియ్యం అడిగితే నేను చెప్పానా ఏదో అడిగాడు కదా, ఎవరో ఏదో అడిగాడని చెప్పాడు కదా, అలాంటి దాఖలాలు ఇక్కడ ఉండవు. మేము చెప్పామంటే చేసి చూపిస్తాం. హాస్టల్స్ లోని, స్కూల్స్ లోని కూడా మధ్యాహ్న భోజనంలో
సన్నబియ్యం పెట్టి మన బిడ్డల ఆకలి తీర్చే పరిస్థితి ఈ రోజు మన గవర్నమెంట్ ఉంది, మన నారా లోకేష్ బాబు గారికి ఉందంటే మనం ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. ఈ రోజు అదే కాదు, ఆగస్టు 15 నుంచి నేను చెప్పినట్టుగానే ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పాను. మళ్ళా మనందరికీ కూడా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి సిద్ధపడ్డా. ఈ రోజు ఏదైతే గ్యాస్ సిలిండర్లు అనుకున్నామో ఆ గ్యాస్ సిలిండర్లు 3 విడతలుగా వచ్చే గ్యాస్ సిలిండర్లు కూడా 3 గ్యాస్ సిలిండర్లు కూడా వచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. వీటన్నిటితో పాటు అమరావతి పునర్నిర్మించుకుంటున్నాం, పోలవరం పునర్నిర్మించుకుంటున్నాం, బడగజలకు నీళ్లు పంపించుకుంటున్నాం, అన్నిలో నీళ్లు విడుదల చేసుకున్నాం. ఈ రోజు పొలాలకి కూడా నీళ్లు ఇచ్చే విధంగా మనం అన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇంటింటికి కుళాయికి జలజీవన్ మిషన్ ద్వారా కూడా ఇంటింటికి కుళాయికి ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం. అన్నిటికన్నా మించి ఈ రోజు ప్రజల తాలూకా నమ్మకాన్ని మేము చేయించుకున్నామని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే చాలా మంది వస్తుంటారు, ఎలక్షన్ టైంలో వచ్చే ఓటు అడిగేది అయిపోయింది. అమ్మ ఇందాక ఒక మాట అడిగింది ఒక ఆమె నన్ను వచ్చి, నా బిడ్డకు ఉద్యోగం ఇవ్వమ్మా మళ్ళీ అయితే మర్చిపోతారేమో అని. అమ్మ మర్చిపోయే పరిస్థితులు మాకైతే ఉండవు. ఎందుకంటే ఎలక్షన్ అయింది 5 సంవత్సరాలు, ఇంకా నాకు 4 సంవత్సరాల తర్వాత మీ దగ్గరికి వచ్చి ప్రవీణ్ గారు కోట అయినాడు, ఇంకొకరు కోట అయినాడు, ఇంకొకరు కోట అయినాడు మేము అడుగుతాం. కానీ 4 సంవత్సరాలు నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఈ 1 సంవత్సరంలో నీకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందినాయా లేదా, ఇది అడగడానికి ఈ రోజు వచ్చిన నాయకులు ఎవరైనా ఉన్నారమ్మా, రాజకీయ నాయకుడు. ఈ రోజు మనం వెళ్తున్నాం, మనకి ఆ ధైర్యం ఉంది, మనకి ఆ సత్తా ఉంది. లాస్ట్ 5 సంవత్సరాలు ఏదో ఓడబడి చేసాము, మేము అలా కేసులు పెట్టుకున్నాం, ఇలా నాశనం చేసాము అనుకున్న వాళ్ళు ఏం చేశారో మీ అందరికీ కూడా తెలుసు. కక్షపూరిత రాజకీయాలు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఎలాంటి కక్షపూరిత రాజకీయాలు చేశాడంటే ఆయనకి ఎదురు తిరిగిన వాళ్ళని ఇంట్లోంచి బయటికి రానివ్వలే, ఆయన ఎదురు తిరుగుతాడు అనుకున్న వాళ్ళని కూడా కేసులు పెట్టాడు, బయటకు వచ్చి మాట్లాడితే చంపించాడు. ఇదే పల్నాడులో మనకి పీక కోసి వాళ్ళ పేరు చెప్పండి, జై అని చెప్పి వాళ్ళ పేరు చెప్పండి చెప్పలేదని మన నాయకుడిని గొంతు కోసిన సందర్భాలుగా కూడా చాలా ఉన్నాయి. మీరు ఆవేశపడడంలో తప్పులేదు, మీరు ఒక రోజు 4 రోజులు టైం అడగడంలో నేను తప్పు ఉందని నేను చెప్పట్లేదు. కానీ ఈ రోజు మన పరిస్థితులు కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు కంపల్సరిగా మీరే కాదండి, నేను కూడా సఫర్ అవుతాను. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, మనందరికన్నా ఎక్కువగా బాధపడింది ఎవరో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు ఎందుకు ఈ మాట చెప్తానంటే ఎన్టీ రామారావు గారి కూతురు, చంద్రబాబు నాయుడు గారి భార్య, లోకేష్ బాబు గారి తల్లి, అటువంటి వ్యక్తి గురించి అసెంబ్లీలో అలా మాట్లాడితే ఏ రోజు కూడా మొహంలోని చిన్న కన్నీటి చుక్కను కూడా కనిపించింది. చంద్రబాబు నాయుడు గారే మీడియా ముందు కంట్రోల్ చేసుకోలేక ఏడ్చారంటే అంతకు మించి ఏదైనా అవమానం ఉంటుందా? ఏదైనా కక్ష సాధించుకోవాలి, లేకపోతే ఏదైనా ఎవరి మీద రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటే కనుక ఆయనకి మించిన పెద్దగా రివెంజ్ తీర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నామా? మనం ఒక్కసారి ఆలోచించండి. ఇదే లోకేష్ బాబు గారి తల్లి గురించి అలా మాట్లాడితే, లోకేష్ బాబు గారి ఇంట్లో సభ్యుల గురించి అలా మాట్లాడితే ఆయనకి మించి కక్ష సాధించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నామా? మనం ఫస్ట్ లైన్ లో కక్ష సాధించుకోవాలనుకుంటే ముందు ఆ తండ్రి కొడుకులు ఉండాలి, తర్వాతే మనం ఉండాలి. అటువంటి వాళ్ళు ఈ రోజు రాష్ట్రం గురించి ఆలోచించారు. అలాగే నేను తప్పు చేసిన వదిలిపెడతామని మేమేం చెప్పట్లేదు. తప్పు చేసిన వారికి శిక్ష పడాలి, అది కూడా చాలా ప్రాపర్ వేలో పడాలి. ఏదో కోర్టుల దగ్గరికి అయితే కోర్టులు మనం తిట్టే పరిస్థితులు మనకి రాకూడదు. కాబట్టి ఒకటి స్టెప్ బై స్టెప్ వెళ్తున్నా. ఈ రోజు మీకు తెలియాలి, ఈ రోజు అభివృద్ధి మీద ముందుకెళ్తున్నా. 164 సీట్లు ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టారు. ఒక్కసారి మీరు కూడా విజ్ఞత కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రైతులు, పెద్దలు అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. 151 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదాలకు ఇవ్వండి బాబు అని అనుకునే పొజిషన్ కి రోజు తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆలోచన వాళ్ళకి కావాల్సింది విధ్వంసం కాదు, వాళ్ళకి కావాల్సింది హత్యలు కాదు, వాళ్ళకి కావాల్సింది అభివృద్ధి. ఒక అమరావతి రావాలి, ఒక పోలవరం రావాలి, పంట పొలాలకి నీళ్లు అందించాలి, ఇంటికి తాగే నీళ్లు కావాలి, ఇంట్లోకి చదువుకున్న కుర్రోడికి ఉద్యోగం కావాలి, ఇంట్లో ఖాళీ ఉన్న మహిళలకు ఉపాధి కావాలి. ఇది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సింది. దీని మీదనే ఈ రోజు మనం పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటం కనిపిస్తా ఉంది, మీరు అనుకుంటున్న పోరాటం కనిపించట్లేదు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాం, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు, తిరిగి భయాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇందాక నేను మంత్రి గారి కారులో మాట్లాడుకున్నా, చాలా మందికి ఈరోజు బయటకు వచ్చి ఎలాంటిది క్రియేట్ చేస్తున్నాడంటే నేను మళ్ళీ వస్తాను నువ్వు చెప్పేసుకోవడం కాదయా, ప్రజలు చెప్పాలి. నువ్వు ఒక్క ఛాన్స్ అడిగిన పాపానికి 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయావు. మళ్ళీ ఈరోజు మళ్ళీ వస్తాను, ఏ మొహం పెట్టుకుని వస్తావు? కానీ వస్తానన్నా మంచి చేస్తానని చెప్పట్లా, రపారపా నలుగుతానని చెప్పి వస్తున్నావు. ఎవడైనా అడ్డుకుని ఎవడో ఊరుకుంటాడా? ఈ రోజు మాట్లాడితే బయట సినిమా డైలాగులు
చెప్పాను, సినిమా డైలాగులు చెప్పాను, ఆ సినిమా డైలాగులు చెప్పినందుకు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి మీరు కూడా సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇదే సినిమా డైలాగులు అనుకున్న పట్టాభి గారు ఒక రోజు ప్రెస్ మీట్ లో కూర్చొని ఆయన మద్యం గురించి మాట్లాడుతూ ఏదో ఒక పదం ఉపయోగిస్తే దాని మీద మా కార్యకర్తలకి బీపీలు పెరిగినాయని మన పార్టీ ఆఫీసుల మీద మన ఇళ్ల మీదకి వచ్చి దాడులు చేసిన సందర్భాలు. ఈ రోజు సొంత ఎంపీ, ఆ రోజు సొంత ఎంపీని ఊళ్ళో నియోజకవర్గానికి పంపించకుండా ఆయన ఆ రోజుల్లోని ఏం చేయడానికైనా సిద్ధపడ్డ క్రూరుడు జగన్మోహన్ రెడ్డి. అదే విషయంలో తల్లిని చెల్లిని కూడా అడ్డుగా ఉన్నారని చెప్పి బయటికి పంపించడమే కాకుండా ఒక చెల్లి గురించి ఎవరైనా మాట్లాడితే, ఏమో మీ చెల్లి గురించి ఎవరైనా మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా? ఎవరైనా ఊరుకుంటారా? డబ్బు అక్కర్లేదు, అధికారం అక్కర్లేదు, ఏమీ అక్కర్లా. మీ తల్లిని చెల్లిని ఎవరైనా ఒక చిన్న మాట మాట్లాడితే ఫిల్ట్ పట్టుకుని బయటకు వచ్చి మనం గట్టిగా గుర్తించే పరిస్థితి. అటువంటిది సొంత తల్లి గురించి, సొంత చెల్లి గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాలోని ఆ అమ్మాయి కట్టుకున్న చీర గురించి కూడా మాట్లాడితే నోరు మెదపలేకపోయాడంటే అలాంటి వాడు మనకు అవసరమా? తర్వాతలోనేనా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రోజు బయటకు వచ్చి ఆడవాళ్ళు ఏదో దారుణంగా మాట్లాడితే, మొన్న నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి రోడ్డు మీదకి వచ్చి ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని, ఒక ఎమ్మెల్యేని నోటికి వచ్చినట్టు మాట్లాడితే దాని గురించి కూడా మాట్లాడవయ్యా, క్షమాపణ చెప్పించవయ్యా అంటే అది ఏదో మన ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేయడం తప్పనట్టుగా క్రియేట్ చేశారు. ఈ రోజు మొన్నటి వరకు కూడా బయటికి వెళ్ళాలంటే పడతా ఉండాలి, బయటికి వెళ్ళాలంటే 2,000 మంది పోలీసులు ఉండాలి, అంతేగాని బయటికి వెళ్ళాలంటే చెట్లు నరికించాలి, బయటికి వెళ్ళాలంటే మనుషులు ఉండకూడదు. మీకు విషయం చెప్పినా విజయవాడ ప్రజలు ఎంత మొక్కుకున్నారో తెలుసా? ఎందుకో తెలుసా? జగన్మోహన్ తప్పి జారి అక్కడే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఆయన బయటికి వెళ్తే షాపులు ముయ్యాలి. ఇంతకు ముందు బందిపోట్లు వచ్చేవారు, మీకు తెలుసా? మీకు సినిమాలో చూపిస్తున్న కౌబాయ్స్ బందిపోట్లు. ఆ బందిపోట్లు కనుక బయటకు వచ్చాడు అనుకోండి, అందరూ షాపులు మూసేసి వెళ్ళిపోతుంటారు. ఆ టైంలో షాపులు ముగించుకునేవాడు. ఈ రోజు బయటకు వచ్చి ఈ రోజు ఏంటది? నీతి, నిజాయితీ, పోలీసులు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.